సీట్లు కేటాయిస్తారా? మహిళల హక్కులపై సుప్రీంకోర్టు జోక్యం. నవంబర్ 11న మన దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక ప్రశ్నను సంధించింది. భారతీయ జాతీయ కాంగ్రెస్ మహిళా విభాగానికి చెందిన డాక్టర్ జయా ఠాకూర్ వేసిన ప్రజా ప్రయోజన వాద్యం విచారణ సందర్భంగా 33% రిజర్వేషన్ లేకుండానే లోక్సభలోను రాష్ట్రాల శాసనసభలోను మహిళలకు 33% ప్రాతినిధ్యం ఎందుకు సాధ్యపడదో సుప్రీంకోర్టు తెలుసుకోగోరింది. నిజానికి 2024 సాధారణ ఎన్నికల ముందే 2023లోనే ఇదే అభ్యర్థనతో జయా ఠాకూర్ వేసిన ఇలాంటి వ్యాజ్యాన్ని అది కార్యనిర్వాహక శాఖ పరిధిలోకి వస్తుందని ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించలేదు. కానీ ఇప్పుడు కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి ఈ విషయాన్ని పరిశీలించేందుకు అంగీకరించిన న్యాయమూర్తులు బివి నాగరత్న, ఆర్దేవ్ మహదేవన్ల ధర్మాసనం ప్రభుత్వానికి విపరంగా తమ స్పందన సమర్పించామని ఆదేశించింది. మహిళల రిజర్వేషన్కు సంబంధించిన బిల్ లోక్సభలో 2023 సెప్టెంబర్ 20న, రాజ్యసభ 2023 సెప్టెంబర్ 21న ఆమోదించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 సెప్టెంబర్ 28న సంతకం చేశారు. దీనితో ఈ బిల్లు నారీ శక్తి వందన్ అధినియం 2023 చట్టం అయింది. ఈ చట్టం ప్రకారంలో లోక్సభ, రాష్ట్ర శాసనసభలో 33% సీట్లు మహిళలకు కేటాయిస్తారు. ప్రతి ఎన్నికల అనంతరం ఈ రిజర్వేడ్ స్థానాలను రొటేషన్ పద్ధతిలో మారుస్తారు. అయితే ఈ చట్టం అమలు తక్షణం జరగదు. జనాభా లెక్కలు పూర్తవడం, నియోజకవర్గాల పరిధి పునర్విభజన పూర్తయ్యే వరకు దీని అమలు వాయిదా పడుతుంది. దీంతో వాస్తవంగా ఈ చట్టం ప్రభావం 2029 ఎన్నికల తర్వాత మాత్రమే కనపడవచ్చు అని పలువురి అంచనా. అయితే జనగణమన పరిధి పునర్విభజన తర్వాత మాత్రమే చట్టాన్ని అమలు చేయాలన్న ఆర్టికల్ 334ఏలో ఉన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, అవసరం లేని అడ్డంకిగా మారి రాజ్యాంగ సవరణ అమల్లో నిరవధిక ఆలస్యం జరుగుతోందని, సవరణ ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందని పిటిషనర్ వాదన. ఉదాహరణగా 73వ, 74వ రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్, ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వంటి సవరణలు జనగణమన కోసం ఆగకుండా వెంటనే అమల్లోకి వచ్చాయని పిటిషనర్ గుర్తు చేసింది. అంతేకాకుండా ఇలా చేయడం మహిళల తక్షణ రాజకీయ హక్కుల్ని నిరాకరించడం అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ వాదన. అందుకే ప్రస్తుత నియోజకవర్గాల ప్రకారమే ఈ చట్టం తక్షణం అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థన. ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తి నాగరత్న సామాజిక న్యాయం అనేది భవిష్యత్తులో ఇవ్వాల్సిన వాగ్దానం కాదని, అది ఇప్పుడే అమల్లోకి రావాలని, మహిళలను న్యాయకత్వ వ్యవస్థలో భాగం చేయాలంటే వారికి అవకాశం మొదట ఇవ్వాలి, తర్వాత వారు ఎలా ఎదుగుతారో సమాజం చూస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తపరిచారు. రాజ్యాంగం పరంగా ఇవ్వడం కంటే ముందుగానే రాజకీయ పార్టీలే మహిళలకు అవకాశం ఇవ్వడం మొదలు పెట్టాలి. ఎన్నికల్లో స్థానాల కేటాయింపు విధానంలోనే మార్పు రావాలి అని హితవు పలికారు. పరిధి పునర్విభజన పూర్తయ్యే వరకు మధ్యంతర రిజర్వేషన్ లేదా కోటా మెకానిజం తీసుకురావచ్చు.